ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎలక్షన్ల దగ్గరికి అయితే వచ్చేసినాయి. జనాలు అయితే ఏ ప్రభుత్వం వస్తుంది తర్వాత అని చెప్పని చాలా తీవ్రంగా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు చర్చ అయితే జరుపుకుంటున్నారు. కానీ పార్టీలు ఏం పనిచేస్తున్నాయి అనుకుంటే స్క్రాప్ కలెక్షన్ చేయడం మొదలెట్టినాయి. ఏంటా స్క్రాప్ కలెక్షన్ అంటే, ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో పనికిరానోడు ఈ పార్టీలోకి జంపింగ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళ పార్టీని నమ్ముకుని ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ జెండాలు మోస్తున్న వాడికి ఎవరికొకడికి అవకాశం ఇద్దామని చెప్పని ఏ పార్టీలు చూస్తున్నాయి మీరు చూడండి. అసలు ఎంత దారుణంగా ఉందంటే కార్యకర్తల పరిస్థితి. మొన్నటిదాకా తిట్టినోడు వెనకాల ఇప్పుడు జెండా పడే జరగాలంటే ఆడి పరిస్థితి ఏంటన్నది కనీసం ఒకసారి నాయకులు అసలు కనీసం గమనించట్లా. మొన్నటిదాకా ఆడనే ప్రెస్ మీట్లోనో లేదంటే ధర్నా చేస్తూ తిడుతున్నారు. ఇప్పుడు ఆడనకాల చెయ్యి అని చెప్పింది తిరగమంటే ఎవడ తిరుగుతాడు? పార్టీని వదలలేక తిరగలేక ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి పార్టీ నాయకులు ఏ పార్టీ నాయకులైనా ఇది గమనించి కొంచెం కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే జనాలు కూడా సంతోషిస్తారు. అంతేగాని ఎప్పుడు ఆ పాశ్చాత్య ఇందులో అందులో చూడలేదు.